చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్, ఇంకా శాఖల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి 5 శాఖలకి ఆయన బాధ్యత వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ శాఖల పరంగా గిన్నిస్ రికార్డులు వస్తున్నాయి. ఒకవైపు నుంచి రహదారి వ్యవస్థకు సంబంధించి లాస్ట్ టైం ఉన్న ఫోటోలు, ఇప్పుడు గతంలో ఫోటో క్యాంపెయిన్ కూడా చేసింది జనసేన పార్టీ. ఇప్పుడు ఫోటోలతో కూడా క్యాంపెయిన్ చేసే ప్రయత్నాలు చేశారు వైసీపీ వాళ్ళు. కానీ అప్పటికి ఇప్పటికీ డైరెక్ట్గా అవార్డ్సే వస్తున్నాయని చెప్పారు. సో పర్ఫార్మెన్స్ పరంగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఏడాది కాలంలో ఎలా ప్రజల మనసును గెలిచారు? అంటే ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ సెంటిమెంట్ ఏంటి, కామన్ మ్యాన్ ఆలోచించేది ఏంటి, ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం జరుగుతుంది అంతే కదా, అది సమానంగా జరగాలని కోరుకుంటారు. ప్రతి కుటుంబానికి ఒకే విధంగా చూడాలి, మీరు మమ్మల్ని కావాలని పార్టీల పరంగానో కులాల పరంగానో చూడకూడదనే భావన రావాలనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బహుశా రాష్ట్రంలో ఈరోజు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్ల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యల విషయంలో కానివ్వండి, గతంలో కూడా ఆయన ఉద్యానం గురించి ఉత్తరాంధ్రలో చేసిన స్ఫూర్తినిచ్చే పోరాటం, వీటన్నిటిని కూడా మనం మర్చిపోలేము. సో హ్యూమన్ అప్రోచ్ తోటి, హ్యూమన్ యాంగిల్ నుంచి మనం తీసుకునే నిర్ణయాలు శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి ఉపయోగపడడానికి కోసం ఆయన నిలబడుతున్నారు. అదేవిధంగా అటవీ భూముల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎంత బలంగా నిలబడుతున్నారో మీ అందరికీ తెలుసు. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన అటవీ భూముల్ని కాపాడాలి. వన్యప్రాణ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితేనే మన భవిష్యత్తులో మనకు ఉంటుందనే ఆలోచనతో ఆయన చేస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చాలా లోతుగా తీసుకొచ్చారు. చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని అధిగమించుకుని కొత్త ఆలోచనలు, కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు తీసుకురావడానికి మాకు కొంచెం సమయం పట్టినా అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా 100% ఏ ప్రభుత్వం కూడా గతంలో పనిచేయని విధంగా పనిచేసి చూపిస్తాం.